అనగనగా ఒక ఊరిలో రామయ్య లక్ష్మి అనే ఇద్దరు దంపతులు నివాసం చేస్తూ ఉండేవారు. రామయ్య లక్ష్మికి ఒక కుమారుడు ఉండేవాడు. అతని పేరు చంటి. ఏమండి, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయండి. ఇంట్లో డబ్బులు కూడా లేవండి. ఇప్పుడు ఎలా అండి? మన ఇంట్లోకి సరుకులు ఎలా? అవునా లక్ష్మి, ఇంట్లో డబ్బులు అయిపోయాయా? సరుకులు కూడా అయిపోయాయా? ఇప్పుడు ఎలా? అని రామయ్య ఆలోచిస్తూ ఉంటాడు. ఏమండి, ఎవరినైనా అప్పుగా డబ్బులు అడిగి ఇంట్లోకి సరుకులు తీసుకురండి. మనకెవరు డబ్బులు అప్పుగా ఇస్తారు లక్ష్మి? మీ స్నేహితుడు రంగయ్య ఉన్నాడు కదండి, అతని దగ్గర ఏమైనా డబ్బులున్నాయేమో అడగండి. ఉంటే కొంత డబ్బు అప్పుగా తీసుకుని రండి. రంగయ్య దగ్గర అప్పు తీసుకురమ్మన్న వెంటనే రామయ్య కాసేపు ఆలోచిస్తాడు. రామయ్య కాసేపు ఆలోచించిన తర్వాత, అలాగే లక్ష్మి, రంగయ్య దగ్గర ఏమైనా డబ్బులున్నాయేమో అడుగుతా. ఒకవేళ అతని దగ్గర డబ్బులుంటే కొంత డబ్బు అప్పుగా అడిగి తీసుకొస్తా. అలాగేనండి.